హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యి పొట్టు కారం వేడి వేడి రాగి సంగటి అండి. సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసే రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. రొయ్యి పొట్టు నములుకుంటూ సంగటి నోట్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి రాగి సంగటిలోకి ఈ రొయ్యి పొట్టు కారం చాలా బాగుంటుంది. కర్రీ కూడా చేసుకోవచ్చండి. మేమైతే కారం చేసాము. చాలా చాలా బాగుంటుంది. చూడండి, రొయ్యి పొట్టు ఎంత చిన్నగా ఉందండి. చిన్న రొయ్యలండి. ఇది కారానికి కర్రీకి చాలా చాలా బాగుంటుంది. ఈ రొయ్యి పొట్టు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? మాకైతే చాలా చాలా ఇష్టము. ఇక్కడ తీసుకున్న రొయ్యి పొట్టుకు సరిపడే ఎండుమిర్చిని తీసుకున్నామండి. ఒక పెద్ద సైజు తెల్లగడ్డను, పచ్చి కరివేపాకును తీసుకున్నామండి. రొయ్యి పొట్టు కారానికి కావలసిన పదార్థాలు ఇవేనండి: ఎండుమిర్చి, తెల్లగడ్డ, పచ్చి కరివేపాకు. ఇప్పుడు రొయ్యి పొట్టును మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎండుమిర్చిని, కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు వేసి దంచుకుంటున్నానండి. వెల్లుల్లి కారం చేసుకుంటున్నాను. వీటిలోకి తెల్లగడ్డలేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం దంచి పెట్టుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను నీట్గా కడుక్కోవాలండి. దాంట్లో డస్ట్ ఉంటుంది, ఇసుక ఉంటుందండి రొయ్యలలో. కాబట్టి వీటిని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి పిండి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా అంతటిని కూడా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, పొడి పొడిగా ఇలా ఉంది, వాటర్ లేకుండా. ఇప్పుడు ఫ్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి దంచుకున్నాం కదండి, అదంతా ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యి పొట్టును కూడా ఇందులో వేసి అంతా కారం కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రొయ్యి పొట్టు కారం వేడి వేడి రాగి సంగటి. ఇంతేనండి, సంగట్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ మనకు వేడి వేడి రాగి సంగటి కూడా రెడీ అయిందండి. అందులో వేసుకొని మేమైతే తినేస్తున్నాము. రొయ్యి పొట్టు కారాన్ని కొంచెం నోట్లో పెట్టుకొని నములుకుంటూ సంగటి నోట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంతేనండి రెసిపీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.